ఆనంద్ మహీంద్ర ఈ పేరు మనకు తరచూ వినపడుతూనే ఉంటుంది. ముఖ్యంగా ట్విట్టర్ ఎక్స్లో అత్యంత ప్రభావితమైనటువంటి జాబితాలో ఆయన కూడా ఒకరు ఉంటారు. సో ఎప్పుడు ఏ విషయంలో అయినా కూడా తను ముందు రియాక్ట్ అవుతూ ప్రతి విషయంలో కూడా పబ్లిక్తో నెటిజన్స్తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నటువంటి పర్సన్ ఆనంద్ మహీంద్ర. సో ఆయన కొత్త విషయాలను పంచుకోవడం, సృజనాత్మకతను ప్రోత్సహించడంలో కూడా చాలా ఉత్సుకతను చూపిస్తుంటారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర అనేక అంశాల గురించి ప్రస్తావించినటువంటి సందర్భాలు కూడా మనం గతంలో చూసాం. సో ఇలాంటి విషయాల్లో ఇప్పుడు ముందుంటారు. ఏ విషయానికి సంబంధించి అయినా కూడా ఆయన పోస్ట్ చేయడం కానీ, ఆ విషయానికి సంబంధించి ఎప్పటికప్పుడు క్రికెట్ కానీ ఆ రోజుకి ఏదైతే ట్రెండింగ్లో ఉంటుందో లేదా ఏదైనా కొత్త విషయం తెలిసిందో తనకు ఆ విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేస్తూ, లేకుంటే దానికి సంబంధించిన ఫోటోను కానీ వీడియోను కానీ అప్లోడ్ చేస్తూ కొంత సహాయం చేసేటువంటి కార్యక్రమాలే కానీ, కొంత ఫన్నీగా దాన్ని గురించి చెప్పడం అనేది కానీ చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం ఒక వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లతో తన ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకున్నారు. తాజాగా ఆనంద్ మహీంద్ర జిలేబీ తయారీలో టెక్నాలజీని ఉపయోగించినటువంటి ఒక వీడియో ఆయన కంటపడింది. సో వెంటనే ఆ వీడియోను బంధించి దానిపైన ఆయన కొంచెం భిన్నంగా స్పందించారు. జిలేబీ అంటే నాకెంతో ఇష్టం, వాటిని చేత్తో తయారు చేయడం ఒక కళ. 3D ప్రింటర్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేస్తున్నటువంటి జిలేబీని చూస్తుంటే నాకు కాస్త వెరైటీగా అనిపిస్తుంది. టెక్నాలజీపై నేను ఎంతో ఆసక్తిగా ఉంటా, కానీ ఇది చూస్తుంటే నేను ఇంకా పాత పద్ధతిలోనే ఉన్నానేమో అనిపిస్తుంది అని ఆయన ఎక్స్ ట్విట్టర్ వేదికగా తాజాగా ఒక వీడియోను షేర్ చేశారు. సో ఆ వీడియో పైన నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. జిలేబీని చేత్తో చేస్తేనే రుచి ఎక్కువ అంటూ కామెంట్స్ గుప్పిస్తున్నారు కొందరు. మరికొందరు టెక్నాలజీ మారిన కొద్దీ జిలేబీల యొక్క రూపం కూడా మారుతుంది అంటూ కూడా సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఆనంద్ మహీంద్ర చేసినటువంటి తాజా వీడియో పోస్ట్ అయితే నెటిజన్లకు చాలామందికి కూడా కొంత భిన్నాభిప్రాయాలు కలిగించేటువంటి ఒక ప్లాట్ఫామ్గా మారింది. చాలామంది ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక చర్చను అయితే కొనసాగిస్తున్నారు.